'రాబిన్‌హుడ్' మూవీ రివ్యూ. మూవీ విషయానికి వచ్చేస్తే ప్లాట్ ఏం లేదు. చెత్త. స్టోరీ ఏటి లేదు లోపల. అంటే స్టోరీ ఏదో చిన్నది ఉంది. అది కూడా నాకు ఏం అర్థం కాలేదు అసలు. స్టోరీ నేను మీకు ముందే చెప్తున్నాను. స్టోరీ అసలు ఏటి లేదు. పోనీ స్టోరీ లేదు అని అనుకుంటే కామెడీ లేదు. పోనీ కామెడీ లేదు. పోనీ చిన్న స్టోరీ అయినా ఉండాలనుకుంటే స్టోరీ కూడా లేదు. అసలు ఈటి పెట్టి తీద్దాం అనుకున్నా నాకు ఇది అందగాని. ఈ మూవీ వచ్చిన ఒకటే రాకపోయిన ఒకటే అది నేను చెప్తున్నాను. ఈ మూవీ వచ్చిన ఒకటి రాకపోయిన ఒకటి ఎవడు దీని గురించి వెయిట్ చేయడు. కాకపోతే రిలీజ్ అవ్వకముందు మాత్రం ఈ మూవీ కంబ్యాక్ ఇస్తుంది నితిన్కి అనేసి అన్నారు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత కంబ్యాక్ అయితే ఒక్క ఏటి లేదు స్టోరీ. ఇది ఎలా కంబ్యాక్ ఇస్తుందిరా నాయన అని అనుకున్నాను నేను. నిజంగా స్టోరీ ఏటి లేదు చెప్తున్నాను కదా. మ్యాడ్ మూవీలో స్టోరీ ఉండదు, మీరు కామెడీ గురించి వచ్చి చూడాలి అని చెప్పారు. అలాగే వెళ్ళి చూశాను. అది అలాగే చూశాను. బాగుంది సినిమా, చాలా బాగుంది. నాకైతే నచ్చింది. చాలామందికి నచ్చలేదంట సినిమా. పర్లేదు, మ్యాడ్ మూవీ బాగానే ఉండదు. ఇది ఇందులో కామెడీ అంతగా లేదు. ఫస్ట్ హాఫ్లో ఏదో రాజేంద్ర ప్రసాద్, వెనిల్ కిషోర్ వీళ్ళిద్దరి మధ్య కామెడీ చిన్న చిన్నది ఉండదు. దాని తర్వాత కామెడీ లేదు, స్టోరీ లేదు. ఎందుకు ఫైటింగ్స్ అవుతున్నాయి కూడా తెలియట్లేదు. ఎందుకు కొట్టేసుకుంటున్నారు కూడా తెలియదు. యాక్షన్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి కదా, అందులో ఎందుకు అసలు కొట్టుకుంటున్నారు నాయన. అసలు నాకైతే అర్థం కావట్లేదు. కొట్టించుకున్న తర్వాత కూడా కామెడీ మళ్ళీన అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. దీని తర్వాత ఇంకా ఫస్ట్ హాఫ్ బాబోయ్ అని అనుకున్నాం. సెకండ్ హాఫ్ దానికన్నా దారుణంగా ఉంది. ఇసలా ఎందుకు తీసారా నాయన అనిపించింది ఈ సినిమా రాకపోయినా ఒకటి వచ్చిన ఒకటి చెప్తాను కదా. ఈ ఇయర్లో వరస్ట్ మూవీ ఏదైనా ఉందా కింద కామెంట్ చేయండి. లేదంటే ఇది ఒకటేనా. చాలామంది నేను చూస్తున్నాను, మైత్రి మూవీ మేకర్స్ ఛానల్ ఉంటుంది కదా, యూట్యూబ్ ఛానల్. అందులోకి వెళ్ళిన తర్వాత రాబిన్హుడ్ గురించి ఒక పోస్టర్ వేసిన, అందులో కింద కామెంట్ బాక్స్లో అందరూ చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అనేసి పెడుతున్నారు. ఎందుకు అలా పెడుతున్నారా నాయన? కావాలని పెడుతున్నారా లేదంటే మైత్రి మూవీ మేకర్స్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని నిజంగా చాలా బాగుంది బాగుంది అని మూవీని రప్పిస్తున్నారా అని నాకు అర్థం కావట్లేదు. కింద నువ్వు కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే రాబిన్హుడ్ వేసిన పోస్టులు అన్నిటిలో అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటున్నారు. నాకైతే అసలు నచ్చలేదు సినిమా. వాళ్ళకి ఎలా నచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. సాంగ్స్ విషయానికి వస్తే ఏ సాంగ్ బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే చెత్తలా ఉంది చెప్తున్నాను కదా, చాలా దారుణంగా ఉంది. జీవి ప్రకాష్ కుమార్ గారు, లక్కీ భాస్కర్ అంత హిట్ ఇచ్చింది దీనికి ఎందుకు ఇవ్వలేకపోయినా నాకు అర్థం కాలేదు. అండ్ అసలు ఫస్ట్ హాఫ్ చాలా దారుణం చెప్తున్నాను కదా. ఫస్ట్ హాఫ్లో ఏదో కొన్ని సీన్స్, కామెడీ సీన్స్ బాగుంటాయి కానీ సెకండ్ హాఫ్ అదేం ఉండదు. ఇంకా ఫ్లాట్కి వెళ్ళిపోద్ది అంతే, ఇంకేం ఉండదు. క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి డేవిడ్ వార్న్ వస్తారు. ఎందుకు వచ్చారు? అతని సీన్ తీస్తేనే అనిపించేది కాదు. ఇంకా అతని సీన్ తీసేసినా వచ్చినట్టు కూడా ఉండదు అసలు. అతని క్యారెక్టర్కి అసలు ఇంపార్టెన్స్ లేవు అన్నమాట సినిమాలో. అస్సలు లేదు. అస్సలు లేదు. నాకైతే అసలు సీన్ తీసేసినా ఏమనిపించదు అని అనిపించింది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తారు కింద కామెంట్ బాక్స్లో, బ్రో నువ్వు ర్యాట్ ప్యాక్ చెక్ చూసి కాపీ కొట్టావు అని అంటారు. నేను చూశాను, సినిమాలో కూడా చూశాను. అతని క్యారెక్టర్కి అసలు ఇంపార్టెన్స్ కూడా లేవు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు అతని సీన్ని ట్రిమ్ చేసిన ఎవ్వరికీ డౌట్ రాదు, అలా ఉంటుంది అనమాట. సో పక్కన పెట్టండి. ఇంకా దీని రేటింగ్ విషయానికి వస్తే 1.5/5 అంతే. దారుణం చెప్తున్నాను కదా, దారుణం అంటే దారుణం, చాలా దారుణంగా సినిమా. ఇంత దారుణమైన సినిమా నేను ఎక్కడా చూడలేదు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ గారు వీళ్ళిద్దరూ ఫస్ట్ హాఫ్లో ఏదో వీళ్ళిద్దరి వల్లే కామెడీ కొంచెం బాగుంటుంది తప్ప ఇంకా తర్వాత ఏటి ఉండదు. నితిన్ యాక్టింగ్ అయితే చాలా దారుణం. ఏటి లేదు నితిన్ యాక్టింగ్ ఇందులో. ఇంకా మీరు మ్యాడ్ స్క్వేర్ మూవీ చూడడం బెటర్ దీనికన్నా. సో మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో, మీకు రాబిన్హుడ్ నచ్చిందా, మ్యాడ్ స్క్వేర్ నచ్చిందా? నాకైతే మ్యాడ్ స్క్వేర్ నచ్చింది. నాకైతే ఇది అంతేం లేదు. దీనికి మళ్ళీ పార్ట్ 2 ఇచ్చారు, సీక్వెల్ హైప్. అదే సీక్వెల్ తీస్తున్నామని ఒక హింట్ ఇచ్చారు. అదైతే ఎందుకురా బాబు సీక్వెల్ ఇస్తున్నంటే చెప్పేస్తాను. ఏముండదు చెత్త, ఇంకేముండదు చెప్పేస్తాను చూడండి. మన డేవిడ్ వార్నర్కి మన నితిన్ ఏదో చేశాడంట అన్యాయం. నేను అలాగైనా రాబిన్హుడ్ని పట్టుకొని శిక్షిస్తాను అది ఇది అంటాడు క్లైమాక్స్లో. ఎందుకు నాయనా నాకు ఇది చెప్పండి. పార్ట్ 2 అన్నే చెత్త. పార్ట్ 2 దానికన్నా చెత్తలా తీస్తారు. ఇంకా పార్ట్ 2 ఏం లేదులేండి, కానీ పార్ట్ 1తోనే ఇంకా ఎండ్, ఇంకేం లేదు పార్ట్ 2. సో ఇంకా ఈ విషయం వదిలేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్ గైస్. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా.